ఎంత చదివినా అవే మార్కులు అన్నట్లుగా దక్షిణాదిలో బీజేపీ పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోలేకపోతోంది. ఏదో ఒక పార్టీ పంచన చేరి బతకటం నేర్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదల పూర్తిగా ఆగిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది. పార్టీ కూడా దానికే ఫిక్స్ అయిపోయినట్లు తేటతెల్లమవుతోంది. సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి లాంటి వాళ్లు ఎంత చేసినా ఆ పార్టీ ఎదిగింది లేదు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన పివిఎన్ మాధవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి ఏడాది దాటిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పరిస్థితి తయారైందని బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తోన్న మాట. తనకు వచ్చిన అవకాశాన్ని సొంత ప్రయోజనాలకు వినియోగించుకోవటం మినహా మాధవ్ చేసిందేమీ లేదని పార్టీ వర్గాలంటున్నాయి. కూటమి పెద్దల అండదండలతో మనుగడ సాగిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని అభివృద్ధి చేసే చర్యలు చేపట్టడం లేదని అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతృత్వంలో ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2025 జూలై 8న ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. దగ్గుబాటి పురంధేశ్వరి నుంచి ఈ హోదా అందుకున్న ఆయన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన యువ నాయకుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చదివిన ఆయన 2017లో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ వర్గానికి చెందిన ఆయన తండ్రి పివి చలపతిరావు ఏకీకృత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కుటుంబ వారసత్వం, సంస్థాగత అనుభవం ఆయన నియామకానికి కారణమయ్యాయి. విజయవాడ లెనిన్ సెంటర్ ను విశ్వనాథ సత్యనారాయణ పేరిట మార్చాలని గతేడాది మాధవ్ డిమాండ్ చేశారు. పార్టీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి గ్రాస్ రూట్ స్థాయిలో బలోపేతం చేస్తాం. ప్రతి కార్యకర్త నాయకుడిలా భావించి క్రమశిక్షణతో జాతీయ స్ఫూర్తితో పనిచేయాలి అని ప్రతిజ్ఞ చేశారు. అయినా జిల్లా ఇన్ఛార్జీల నియామకం, మన ఊరు మన జెండా కార్యక్రమం లాంటివి తూతూ మంత్రంగా సాగాయని పార్టీలోనే నిరసన ధ్వనులు వినిపించాయి. టీడీపీ, జనసేన అన్ని నామినేట్ పదవులను పంచుకుంటూ ఉంటే బీజేపీ నేతలు మాత్రం మౌనంగా ఉంటున్నారని క్యాడర్ గుర్రుగా ఉంది. పదవులు లేకుండా తామెందుకు పనిచేయాలని క్యాడర్ ప్రశ్నిస్తోంది. పార్టీకి ఎమ్మెల్యేలున్నారు, రాష్ట్ర మంత్రి ఉన్నారు, ఎంపీలున్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు, మరో కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇదంతా కూటమి చలవే తప్ప సొంత బలం మీద, సొంత కాళ్ల మీద నిలబడి సాధించింది కాదని బీజేపీ క్యాడర్ కు తెలుసు. పార్టీలో సొంత పరపతిపై ఒక వ్యక్తి కూడా గెలవలేడని, ఆ దిశగా మాధవ్ కూడా పార్టీని అభివృద్ధి చెయ్యలేకపోయారని చెప్పుకోవాల్సిందే. సొంతంగా రంగంలోకి దిగి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యలేకపోతున్నామని బీజేపీ క్యాడర్ భావిస్తోంది. ఇది ముమ్మాటికి తమ ఫెయిల్యూరే అవుతుందని చెప్పుకుంటున్నారు. 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలనైనా కవర్ చేయాల్సిన పార్టీ ఎంపీలు కేంద్రంలో సొంత పరపతిని పెంచుకునేందుకు మాత్రమే పనిచేస్తున్నారని రాష్ట్ర పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఆరోపిస్తున్నారు. పైగా అగ్రనేతలుగా ముద్రపడిన వారంతా తాము సూపర్ హ్యూమన్స్ అన్న ఫీలింగ్ లో ఉంటారట. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో?